ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి ఒక సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి కార్యమునకు ఒక సమయము కలదు, లేదా ఒక కాలము కలదు. సమయము అంటే కాలం. మన లైఫ్కి, మన సోల్కి, మన ఆత్మకి 7 విభిన్నమైన కాలాలను దేవుడు ఉంచాడు. 12 ఉన్నాయి, కానీ నేను వాటన్నిటిని కలిసి 7గా చెప్తాను. నేను హబక్కుకు 2:3 కూడా చూడండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, అది ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. హబక్కుకు ద్వారా ఇశ్రాయేలీయులకు, యూదులకు దేవుడు పంపుతున్న మాట ఏంటంటే, నేను మీకు ఒక దర్శనాన్ని ఇచ్చాను, ఒక విజన్ ఇచ్చాను, ఒక మాటనిచ్చాను. ఆ దర్శనము ఎప్పుడు జరుగుతుందంటండి? నిర్ణయ కాలమున జరుగును. అది ఎప్పుడు పడితే అప్పుడు జరగదు. అది ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టుడి. దేవుడు మనకు ఒక దర్శనాన్ని, ఒక నిర్ణయ కాలాన్ని ఇస్తాడు. ఆ కాలము రాకుండా దాని యొక్క ఫలింపు అనేది రాదు. చాలామంది విశ్వాసులకి అసలు దేవుడి గురించి కన్ఫ్యూజన్ ఏం లేదు. దేవుడి గురించి తెలుసు, నమ్ముతారు, అన్నీ బాగుంటాయి. కన్ఫ్యూజన్ దేవుడి గురించి కాదు, కానీ ఈ సమయం విషయంలోనే పెద్ద గందరగోళం నెలకొందనమాట. దేవుడు ఎప్పుడు చేస్తాడో తెలీదు, ఆయన ఎప్పుడు మాట్లాడతాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. మనం మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన విశ్వాసానికి సరైన సవాల్ ఏంటంటే, దేవుడు మాట్లాడకపోవడం కాదు, మాట్లాడినవి కొన్నిసార్లు నెరవేరకపోవడం కూడా పెద్ద సమస్య. అవునా కదా? మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారంటే అందరం చెప్తాం, నాకు పలానా మాట చెప్పాడు దేవుడు, పలానా దర్శనాన్ని ఇచ్చాడు, పలానా వాక్యాన్ని ఇచ్చాడు, అది ఇంకా నెరవేరలేదండి, ఎదురు చూస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానని అంటాం. నేను కూడా చాలా ప్రార్థనలు చేశా, నేను కూడా చాలా వాక్యాలు విన్నా, చాలా విషయాలు పొందుకున్నా, కానీ ఇంకా నెరవేరలేదు. నెరవేరినంత మాత్రాన ఇందాక హబక్కూకు గ్రంథంలో మనం చదువుకున్నట్లు ఏమనుకున్నాం? దర్శనము నెరవేరే ఒక నిర్ణయ కాలం ఒకటి ఉంది. దేవుడు ఏం వాగ్దానం చేశాడో మనకు తెలుసు, అప్పుడున్న ఇశ్రాయేలీయులకి తెలుసు. అయితే అది ఎలా నెరవేరుతుందో మనకు తెలియదు, మనకు అర్థం కాదు. ఇంకో విషయం చెప్పనా, దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు అండి, ఆ వాగ్దానము నెరవేరుతుంది అనడానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏంటంటే మనం బ్రతికి ఉండటం. మనం పోతే వాగ్దానం నెరవేరుద్దా? కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు ఉంటాయి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఆయన బ్రతికుండగా ఏనాడు చూడలా. నిన్ను ఇసుక రేణువులంత విస్తారమైన జనాభా చేస్తానన్నాడు, నక్షత్రాలంత విస్తారమైన జనాభా. అసలు ఆయన ఉండగా జరిగింది అది? గుర్తుపెట్టుకోండి, దేవుని వాగ్దానం అనేది మనిషిగా మనకు మొదలైన, మనతో పాటు ప్రారంభమయ్యి, మనతో పాటు అది ప్రయాణం చేసి మన తర్వాత కూడా అది నెరవేరుతుంది. నిర్గమకాండ 20వ అధ్యాయము మధ్యలో వచనాల్లో మనం చూస్తాం, 5లోనో 7లోనో ఏమంటాడంటే, దేవుడు ఈ వాగ్దానాలను ఈ ఆజ్ఞలను నెరవేర్చిన వాడిని నేను తరతరములు 1000 తరముల వరకు వాడిని దీవిస్తానంటాడు. ఇదేంటిది? ఇది 1000 తరాలు ఈ మనిషి బతుకుంటాడా? బ్రతికి ఉండడు. అంటే దేవునికి ఒక నిర్ణయ కాలం ఒకటి ఉంది, ప్రతిదానికి ఒక సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి కార్యమునకు ఒక కాలము, ఒక సమయం ఉంది. మనకు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు యాక్సిడెంటల్గా ఏ పని చేయడు. దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యంలో యాక్సిడెంట్స్ లేవు, ఏది యాదృచ్ఛికంగా జరగదు. ఇలా అనుకుని అలా చేసే సందర్భాలు దేవుని రాజ్యంలో ఏమీ లేవు, ఉండవు కూడా. ఎందుకంటే దేవుడు సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞాని. కాబట్టి ఆయన దగ్గర యాక్సిడెంట్స్కి అవకాశం. దేవుడికంటే ఒక డిక్షనరీ ఉంది, ఆ డిక్షనరీలో కొన్ని పదాలు లేవు. ఓకే, మనం తరచుగా ఇలా అడుగుతూ ఉంటాం, మనల్ని మనము, లేకపోతే మన తోటి వాళ్ళనో, స్నేహితులను, మన ఇంట్లో వాళ్ళనో, విశ్వాసులను, అవసరమైతే నన్ను అప్పుడప్పుడు నిలెత్తూ ఉంటారు. అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది? వేరే వాళ్ళు ఎవరు లేరా? అసలు ఇది ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? దేవుడు దీన్ని ఎందుకు అనుమతించాడు? నాకు ఒక్కోసారి వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుందండి జీవితంలో, ముందుకు వెళ్ళినట్టు లేదు. ఎప్పుడు అనుకున్నారా? హ్యావ్ యూ ఎవర్ థాట్ దట్ యు ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్? నేను వెనక్కి వెళ్ళిపోతున్నట్టుంది, నేను ముందుకు వెళ్తున్నట్లేదు, పురోగతి కనబడట్లేదు, అధోగతో లేకపోతే తిరోగమనంలోనూ ఉన్నానని అనిపిస్తూ ఉంటుంది మనకి. Sometimes we feel in our life that we are traveling backwards.
నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ అవే. ఏది సరిగ్గా జరగట్లేదు, సరైన సందర్భంలో జరగట్లేదని మనకు అనిపిస్తుంది. దానికి ఒక స్ట్రైట్ ఆన్సర్ చెప్తా, అటు ఇటు ఇటు అటు తిప్పకుండా తిన్నగా ఒకటి చెప్తా. అదేంటంటే, దేవుడు తన ప్రణాళిక ప్రకారము, తన సమయం ప్రకారము, తన అనుకున్న కాలం ప్రకారము చేస్తాడు. కానీ దేవుడికి షార్ట్ కట్స్ లేవు. దేవుడు తన కాలము చొప్పున పని చేస్తాడు, కానీ మన కాలము చొప్పున తాను పనిచేయడు. కాలాతీతుడు, కాలమును సృజించినవాడు, కాలమునకు పైగానున్నవాడు, కాలములో ఉన్న మనకి అర్థం కానివాడు. తన అనుకున్నట్లు తన సమయం ప్రకారము, తన ప్రణాళిక ప్రకారము దేవుడు ఏదైనా ఒక పని చేశాడు, ఒక వాగ్దానము, ఒక కార్యము చేస్తున్నాడంటే అది కేవలం మన ఒక్కడితో మాత్రమే అది ఉండదండి. ఏమండి, అది మనకు ఒక్కడితో మాత్రమే అది ముడిపడి ఉండదు. మీరు ఒక వస్తువు కొన్నా, ఒక మాట మాట్లాడినా, మీరు ఒక పని చేస్తున్నా, అది కేవలం మీ దాకా మాత్రమే ఉండదు. ఉదాహరణకు ఒక వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, వెహికల్ మందే, డ్రైవింగ్ నాదే, కానీ నా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంటే దేవుడు మనకు ఒక కార్యమును జరిగిస్తూ ఉన్నాడు అంటే అది కేవలం మన ఒక్కళ్ళకి మాత్రమే కాదు. అంచేత ఆ సమయం రావాలి. ప్రకృతి మనకి ప్రతి సంవత్సరం ఒక పాఠం చెప్తుందండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. విత్తనాలు నాటే కాలంలో ఏ రైతైనా పంటకు వస్తాడా? ఏమండి, విత్తనం నాటే సమయంలో పంటకు వస్తాడా? కోయడు కదా. వేళ్ళు ఏర్పడక ముందు ఏ చెట్టైనా పళ్ళు ఇస్తుందా? ఇవ్వదు. అగ్నిలో పడకుండా బంగారం మెరుస్తుందా? అది ప్యూరిఫై అవుతుందా? అవ్వదు. అంటే ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ టైం. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ టైం. ఒక కాలంలో జరగాల్సిన పని మరో కాలంలో ఆశించినప్పుడే గందరగోళం మొదలవుతుంది. మీ మనసులో ఈ కాలాల్లో మనం వెళ్ళేటప్పుడు మీరు దీన్ని ఆలోచన చేస్తూ ఉండండి. మీ మనసులో ఎక్కడ ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది? విశ్వాసంలో మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది? లేదు దేవుణ్ణి నమ్మడంలో, లేదు దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మీరు పొందుకోవడంలో, దాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడ జంకుతూ ఉన్నారు? ఇది అత్యంత ప్రాముఖ్యం. కారణం ఏంటంటే, దేవుని వాగ్దానము, దేవుని వాక్యము, దేవుని పని, దేవుని కార్యము ఎప్పుడు మనతోనే ఉంటుంది, మన కోసమే జరుగుతూ ఉంటుంది, దేవుడు మన కోసమే చేస్తూ ఉంటాడు. కానీ ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న మనం నిజానికి ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోలేం. అటువంటి 7 కాలాల్లో మొట్టమొదటిది ప్రూనింగ్. ప్రూనింగ్ అంటే ఏంటో తెలుసుగా? శుభ్రం చేయడం. ఎక్కువగా పెరిగిన కొమ్మల్ని ఏం చేస్తాం? మనం కట్ చేస్తాం. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే, కొన్ని సందర్భాల్లో మనకు అక్కర్లేని వాటిని ఒక మంచి కట్టరోడ్ పట్టుకుని ప్రూనింగ్ చేయడం మొదలు పెడతాడు. చాలా కష్టం అండి బాబోయ్. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దేవుడేం చేస్తాడంట? నాలో ఫలించే కొన్ని లక్షణాలు ఉన్నాయి, నాలో ఫలింపు ఉన్న కొన్ని వ్యక్తిత్వం ఉంది. దాన్ని పెంచడానికి నాలో పనికిరాని వాటిని ఆయన ఏం చేస్తాడంట? తీసివేస్తాడు. ఈ అక్కర్లా, నేను అన్నీ చేయలేను, మీరు అన్నీ చేయలేరు. అవునా? అబ్బా, వాళ్ళు పాడినట్లు నేను కూడా పాడగలిగితే ఎంత బాగుండు. రాదు. ఎందుకని? దేవుడికి వారికి ఆ కృప ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడినట్టు చక్కగా నేను కూడా మాట్లాడితే ఎంత బాగుండు. రాదు. ఇంకో విషయం చెప్పనా? కొంతమంది భలే వంట చేస్తారండి, తినబుద్ధి అవుద్ది. అదే నేను చేసాను అనుకోండి, మీరు తినలేరు. అంతే కదా. ఎవరు ఏ పని చేయాలో ఒక్కొక్కడు దేవుడు ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తాడు. దెర్ ఈస్ ఎ గిఫ్ట్స్ ఫర్ ఎవ్రీ వన్. మాట్లాడే, వంట చేయడం. కొంతమంది అంత చక్కగా కౌన్సిల్ చేస్తారో, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నోటంక అలాగే చూస్తూ ఉంటాం మనం. ఎందుకని? అంత మధురంగా ఉంటాయి మాటలు. కొంతమంది మాట్లాడడం మొదలు పెడితే ఈయన ఎప్పుడు ఆపేస్తాడు అనుకుంటాం. దేవుడు ఉన్న వాటిని పెంచడానికి ఆయన ఏదైతే కావాలనుకుంటున్నాడో, సంఘానికైనా, వ్యక్తిగతంగా మీకైనా, మీ కుటుంబానికైనా ఏదైతే ఆయన దీవెనకరంగా ఉంచాలని కోరుకుంటున్నాడో, మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాడో, దానికి తగ్గట్లుగా ఆయన మిమ్మల్ని శుభ్రం చేయడం మొదలు పెడతాడు, ప్రూనింగ్ చేయడం మొదలు పెడతాడు. అక్కడక్కడ పనికిరాని వాటిని, ఎదగలేని వాటిని, ఫలించని వాటిని కట్ చేసుకుంటూ పోతూ ఉంటాడు. హెబ్రీ గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి
అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కోసేటప్పుడు అబ్బా ఎంత బాగుందో అనుకుంటావా? నొప్పిగా ఉండదు. దేవుడు మనల్ని శుభ్రం చేస్తున్నప్పుడు, మనలోనే అక్కర్లేనివి తీసివేస్తూ ఉన్నప్పుడు నొప్పి కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే ఆ ప్రస్తుతం ఉన్న సమస్త శిక్ష లేదా ప్రూనింగ్ చేసేటప్పుడు వచ్చే నొప్పి ఏదైతే ఉందో అది దుఃఖకరమే, కానీ సంతోషకరంగా కనబడదు. కానీ ఎట్లా ఉంటుందంటే అది నీతికి సమాధానకరంగా ఉంటుంది. తీగలను శుభ్రం చేయడం అంటే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది, కానీ మనకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఈ తలుపులు మనకి మూసుకుపోయినాయే, మన దగ్గర నుంచి మనల్ని వదిలి వెళ్ళిపోయారే మనుషులు, ఏం చేయాలి, మన పరపతి తగ్గిపోతుందే. ఇవన్నీ ఒక్కోసారి దేవుడు మనకు చేసే కార్యాలు. మంచి, మీరు నేను చూడలేని మంచి. అదేంటండి, మనుషులు వెళ్ళిపోతే మంచా, మన పొరుగు తగ్గిపోతే మంచా, లేకపోతే మనకు కావాల్సిన కార్యము లేదా తలుపులు మూసేస్తే మంచా? అదే ప్రూనింగ్ అంటే. ప్రూనింగ్ అంటే ఏదో సమ్మగా ఉంటుంది, బాగుంటుందని అనుకోబాకండి. మనము ఎదుర్కొనలేని కష్టమైన వాటిలోంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రూనింగ్ చేసినప్పుడు అది కటింగ్ అండ్ రిమూవింగ్ కాదు, ఇట్ ఈస్ అ రీడైరెక్షన్. మనం ఏం చేస్తున్నాడు, దేవుడు మనల్ని ఆయన ఎలా కావాలో అలా పెంచుతున్నాడు. ఇట్స్ అ రీడైరెక్షన్, ఇట్స్ అ రీడైరెక్టింగ్ అవర్ లైఫ్ టు అ డిఫరెంట్ పాత్. అది అత్యంత ప్రాముఖ్యమైనది. అది తీసివేయడం కాదు, దారి మళ్లించడం. దేవుడిని వేటిని తీసేస్తాడండి, మన శక్తిని ఏదైతే దూరం చేస్తున్నాయో, లాగేస్తున్నాయో. కొంతమంది పరాన్న జీవులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మన మీద పడి బతుకుతూ ఉంటారు వాళ్ళు. నేను మన సొంత కుటుంబీకుల గురించి మాట్లాడట్లా, తల్లిదండ్రుల గురించి నేను మాట్లాడట్లా, మనలో మన మీద ఆధారపడే వారి గురించి నేను మాట్లాడట్లా, కానీ బయట వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎప్పుడు మన మీద ఆధారపడి బతుకుదామనే చూస్తూ ఉంటారు, మన రక్తం పీల్చేస్తూ ఉంటారు జలగల్లాగా. దేవుడు అట్లాంటి వాళ్ళని ఏం చేస్తాడంటే, నొప్పిగా ఉన్న మనకి ఎందుకు వాళ్ళు ఇష్టమో తెలుసా, వాళ్ళు మనల్ని పొగుడుతూ ఉంటారు బాగా. అబ్బా నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నా జీవితం లేదు, ఎట్లాంటి మాటలన్నీ సమ్మగా ఉంటాయి వింటానికి కదా. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి మీకు తగు వచ్చేది వెళ్ళిపోతారు వాళ్ళు, ఏదో ఒకటి జరుగుద్ది. ఎందుకనంటే మన శక్తిని డ్రైన్ చేస్తూ ఉంటారు, మన రీసోర్సెస్ని డ్రైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే మన దృష్టి మరలించేవి, మనకొచ్చే పేరు కానీ మనకొచ్చే సంపద కానీ ఒక్కోసారి అన్నీ బాగున్నట్టు ఉంటాయి, దేవుడు దాంట్లోంచి ఆ ఉద్యోగం తీసేస్తాడు. అదేంటి, అన్నీ బాగున్నాయి కదా, నేను మంచి భక్తి చేస్తున్నా కదా, నేను దేవుడికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, ఉన్నట్టుండి ఉద్యోగం పోయిందేంటి? అది మీకు మీ దేవునికి ఎక్కడో దృష్టిని మరలించేదేమో, అందుకని తీసేసి ఉంటాడు. ఆయనకు పోటీగా ఉన్నది ఏదైనా కానీ ఆయన కట్ చేసి పక్కన పడేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి పోటీగా, దేవునికి మించి ఏది మీ జీవితంలో ఎదగనివ్వబాకండి. ఎదిగిందంటే అది కటింగ్కి వెళ్ళిపోద్ది. నిజం చెప్తున్నాను. మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో, దేన్నైతే ఎక్కువగా కావాలనుకుంటామో, దేనిలో అయితే ఎక్కువగా ఎదురు చూస్తామో అది పోయిద్ది. దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు, ఆయన మిమ్మల్ని సరైన స్థానంలో నిలబెడుతూ ఉన్నాడు. మీరు గట్టిగా పట్టుకున్నది ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తును ఊపిరాడకుండా చేస్తున్నామో చూసుకోండి. ఒక్కోసారి కొన్నిటిని మనం మరీ గట్టిగా పట్టేసుకుంటాం, అబ్బాయి ఇది నాకు చాలా ఇష్టం, ఇది నాకు చాలా ప్రియమైంది అనుకుంటాం, కానీ అది మీ భవిష్యత్తులో మీకు ఊపిరాడకుండా చేస్తుంది. కొన్ని నిర్ణయాలు జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. దేవుడు మీ ఆత్మను ప్రశ్నించే, లేదు మీరు ఎదగడానికి అడ్డంగా ఉన్న వాటిని ప్రశ్నించేది మొట్టమొదటిది ఏంటంటే, చేదు అనుభవం లేకుండా, చేదు భావం లేకుండా వదిలేయమని దేవుడు దేన్ని అడుగుతూ ఉన్నాడు. రెండవది రిఫైనింగ్ సీజన్, శుద్ధి చేసే కాలం. ఈ శుద్ధి చేసే కాలం ఏంటంటే దేవుడు బాగా లోతుగా తీసుకువెళ్తాడు అనమాట మనిషిని. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలవాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మూలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలలను ఏం చేస్తాడంటే ఆయన, హీఈస్ గోయింగ్ టు క్లీన్ దెమ్. దేంట్లో అంట, చాకలవాని సబ్బులాగా వెండిని బంగారాన్ని కాల్చినట్టుగా ఆయన ఏం చేస్తాడంట, వాటిలో కాల్చి ఆయన మనుషుల్ని క్లీన్ చేస్తాడంట. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం, నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. రెండో దాన్ని దేవుడు మిమ్మల్ని ఎందుకు రిఫైన్ చేస్తున్నాడంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీ విశ్వాసము దగదగ మెరవాలట. ఈ సీజను దేవుడు ఏం టార్గెట్ చేస్తాడంటే, మన ఉద్దేశాలను టార్గెట్ చేస్తాడు. మన ఉద్దేశాలు బయటపడతాయి. నేను అనుకున్నా నేను ఎంత చేసినా నేను ఎదగనని అంటే అక్కడ ఉన్న అవిశ్వాసం ఏమైంది? బయటపడింది. ఆ తర్వాత మన వైఖరి, మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ ఈ సీజన్లో బయటపడింది. నేనేమంటానంటే, ఒక వ్యక్తి యొక్క బుద్ధి బయటపడాలంటే బాగా కడుపు మార్చాలి, లేదా బాగా డబ్బులు ఇవ్వాలి, లేదా ఉన్నాయని తీసేయాలి, అలాగే కుర్చీ ఇవ్వాలి. ఈ 3 విషయాల్లో ఖచ్చితంగా మనిషి బుద్ధి బయటపడిద్ది. ఆకలేసినప్పుడు విచిత్రమైన ధోరణులు చూస్తూ ఉంటాం. మనుషుల్లో పిచ్చపిచ్చగా అరుస్తూ ఉంటారు, విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఏటి వెళ్తున్నారో అర్థం కాదు, తల తిరిగిపోతూ ఉంటుంది. అలాగే బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ మనిషిని కూడా మనం అసలు లేవనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి నా కడుపు నిండడం ప్రాముఖ్యం అని వాళ్ళు చేయని తప్పంటూ ఉండదు. మూడోది, కుర్చీ వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు వాళ్ళు చేసే వ్యవహారం మామూలుగా ఉండదు. ఏమండి, మన వైఖరి సరిచేస్తాడు దేవుడు. ఉద్దేశాలు, మన మోటివ్స్, మన యాటిట్యూడ్స్, చివరిగా మన గుణం, మన క్యారెక్టర్. అగ్నిలో కాలిస్తే బాధగానే ఉంటుంది. ఎందుకంటే పైకి మంచిగా కనపడతా లోపల స్వచ్ఛంగా లేని వాటిని అదేం చేస్తుంది? తీసేస్తుంది. దేవుడు మీకు సౌకర్యంగా మిమ్మల్ని ఉంచడం కంటే మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచడానికే ఇష్టపడతాడు. గాడ్ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ద గుడ్నెస్ ఆఫ్ యూ, హీ ఈజ్ వరీడ్ అబౌట్ అవర్ హోలీనెస్. దేవుడు మీలో పరిశుద్ధతను చూడాలనుకుంటున్నాడు, అది ప్రాముఖ్యం ఆయనకి. మీరు ఎదగాలని కోరుకుంటున్నాడు విశ్వాసంలో, మీరు మరింతగా ఆయనతో చేరాలని కోరుకుంటున్నాడు పరిశుద్ధంగా. అంతేగాని మీ సౌకర్యాలు లేదా మీకు కావాల్సినవి, మీ దీవెనలు, ఈ డజంట్ కేర్ అబౌట్ ఇట్. ఎట్లా అంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఏంటంటే దేవుడు మమ్మల్ని దీవించడం, ఎందుకు దీవించడండి? పరిశుద్ధంగా ఉంటే, విశ్వాసంగా ఉంటే ఆ దీవెనలు అయ్యే వస్తాయి. కొత్తగా దీవించాల్సిన అవసరం ఏం లేదు దానికి. దేవుడు దేన్నైతే బలపరచాలని కోరుకుంటున్నాడో దాన్నే శుద్ధి చేస్తాడు. మీరు కష్టాల్లో ఉంటే సంతోషించండి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బాగా ప్రేమించాడు, ఆయన దగ్గర ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు. అందుకని మిమ్మల్ని తీసుకెళ్ళి రిఫైన్లో పడేశాడు. హీఈస్ రిఫైనింగ్ యూ, హీఈస్ లీడింగ్ యూ ఇన్ టు ద హోలీనెస్ బికాజ్ హీ లవ్స్ యూ మోర్. యోబుని బాగా ప్రేమించాడు, అందుకనే పరీక్ష పెట్టాడు. అబ్రహాముని బాగా ప్రేమించాడు, అందుకని కుటుంబం నుంచి దూరంగా తీసుకెళ్ళి ఒంటరివాణ్ణి చేశాడు. యోసేపుని బాగా ప్రేమించాడు, అందుకని గోతులో పడేశాడు. మోషేని బాగా ప్రేమించాడు, అందుకని తిండి తిప్పలేకుండా 40 ఏళ్ళు ఎడారిలో నిలబెట్టాడు. ఇర్మియాని బాగా ప్రేమించాడు, అందుకని బొండలు బిగించి గోతులో దింపాడు. యెషయాని బాగా ప్రేమించాడు, అందుకనే శ్రమలు పెట్టి తన మాటను చెప్పించుకున్నాడు. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను? ప్రశ్న, దేవుడు ఏ విషయంలో మిమ్మల్ని కాలుస్తూ ఉన్నాడు? ఇక్కడితో ఈ పూట సర్ది పెడతాను. దేవుడు మిమ్మల్ని ఏ విషయంలో కాలుస్తూ ఉన్నాడు? మొట్టమొదటిది, దేవుడు ఏ విషయంలో మిమ్మల్ని ప్రూన్ చేస్తూ ఉన్నాడు, క్రమశిక్షణలో పెడుతూ ఉన్నాడు. రెండవది, దేవుడు ఏ విషయంలో మిమ్మల్ని కాలుస్తూ ఉన్నాడు?